నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని భీమిలి నియోజకవర్గ పరిధిలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయురారోగ్యాల కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం తమ భక్తిని చాటుకుంటూ 381 గ్రాముల బంగారంతో కూడిన విశిష్టమైన పగడాల హారాన్ని స్వామివారికి కుటుంబ సమేతంగా కానుకగా సమర్పించారు. కార్యక్రమంలో చిన్న శ్రీను సతీమణి శ్రీమతి మజ్జి పుష్పాంజలి గారు, అల్లుడు మరియు నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె మరియు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు శ్రీరమ్మ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మజ్జి శ్రీనివాసరావు గారి కుటుంబానికి వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వేడుకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం ఆ సింహాద్రప్పన్న స్వామివారికి అయితే మా కుటుంబ సతీ సమేతంగా అందరం కూడా మా పిల్లలు కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు స్వామివారికి గౌరవనీయులు పెద్దలు మా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఆ స్వామివారికి మరి వారికి ఈ రాష్ట్రంలోని యావత్ ప్రజలకి మాకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మరి వారి జన్మదిన సందర్భంగా మరి స్వామివారికి ఈరోజు ఒక హారాన్ని ఈ రోజుకి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ హారాన్ని ఈరోజు మరి ఆ సింహాద్రప్పన్న స్వామివారికి నరసింహస్వామి వారికి ఈరోజు మరి సమర్పించుకున్నాం. మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ మరి ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ ప్రజల మీద, మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, మరి ఆ స్వామివారికి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని, వారు బాగుండాలని, రాబోయే కాలంలో వారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచి పరిపాలన అందిస్తారని, ఆ స్వామివారి ఆశీస్సులు కావాలని చెప్పి మరి మీ అందరం కూడా ముఖ్యంగా నేను కానీ, నాతో పాటు మా కుటుంబ మా సతీ సమేతంగా మా కుటుంబ సభ్యులు కానీ, ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని, ముఖ్యంగా అందరూ కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ బాగుండాలని కోరుతూ ఆ స్వామివారిని ఆశీర్వదించి స్వామివారిని వేడుకున్నాం.